హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటి వద్ద చికెన్ దమ్ బిర్యానీ వండుతున్నాం. దమ్ బిర్యానీకి కావలసిన వస్తువులు: గ్లాసున్నర దమ్ బిర్యానీ రైస్ తీసుకోవాలి. మేము ఇండియన్ గేట్ రైస్ ప్యాకెట్ తీసుకున్నాం. గ్లాసున్నర రైస్ 5కి సరిపోద్ది. ముందుగా బిర్యానీ రైస్ని బాగా వాష్ చేసుకోవాలి. రైస్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లోన చికెన్ తీసుకోవాలి. తర్వాత ఆ చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి. మనం వాష్ చేసుకున్న చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. హాఫ్ కేజీ చికెన్ని ఇప్పుడు పావు కిలోగా సపరేట్ చేసుకోవాలి. తీసి పెట్టుకున్న ఈ చికెన్ని బౌల్లోని 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 3 స్పూన్ల కారం వేసుకోవాలి. 3 స్పూన్ల కారం, 2 స్పూన్స్ గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అర స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. కొద్దిగా కస్తూరి మెంతి వేసుకోవాలి. ముందు గరిటెల పెరుగు వేసుకోవాలి. ఈ చికెన్లోన అర నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు 30 మినిట్స్ మనం మన ఐటమ్స్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులోన కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తగినంత గెద్దుప్పు వేసుకోవాలి. కస్తూరి మెంతి తగినంత. ఇప్పుడు ఈ బౌల్లోన బిర్యానీ ఆకు వేయాలి. తర్వాత జలజీరా వేసుకోవాలి. తర్వాత చెక్క వేసుకోవాలి. తర్వాత లవంగీలు వేసుకోవాలి. ఈ బౌల్లోన ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఆ వాటర్ బాగా బాయిల్ అయినంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. వాష్ చేసిన బిర్యానీని ఇప్పుడు అందులో వేసుకోవాలి. అందులో నూనె వేసి మరిగిన తర్వాత చెక్క వేయాలి. లవంగీలు వేసుకోవాలి. బిర్యానీ పాట్లోని ఆయిల్ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. బాయిల్ అయిన ఆయిల్లోన దాల్దా వేసుకోవాలి. దాల్దా అనేది ఆప్షనల్, లేకపోతే రెండైనా యూజ్ చేయొచ్చు. చెక్క, లవంగేలు, పొడవ పువ్వు, బిర్యానీ ఆకు, మిరియాలు, జీడిపప్పు, కరివేపాకు, లవంగి మొగ్గలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని క్లోజ్ చేసుకుందాం. కట్ చేసుకున్న ఆనియన్స్ ఇప్పుడు వేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటోస్, పచ్చిమిరపకాయలు వేసుకొని ఇప్పుడు ఆయిల్ మొత్తం వేపుకోవాలి. వేగిన తర్వాత మళ్ళా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అది మొత్తం బాగా బాయిల్ అవ్వాలి. టమాటా, ఆనియన్స్, మసాలా కలిపిన పేస్ట్ని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దమ్ బిర్యానీకి చికెన్ జ్యూస్ రెడీగా ఉంది. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు ఈ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ పాట్ని క్లోజ్ చేసుకోవాలి. ఇంకో బౌల్లో ఉన్న వాటర్ బాగా బాయిల్ అయిపోయాయి.
ముందేసుకున్న ఉప్పు సరిపోలేదు, మళ్ళీ ఉప్పు. ముందుగా వేసుకున్న బిర్యానీని ఇప్పుడు ఈ బౌల్‌లో వేసుకోవాలి. మొత్తం రైస్‌ని బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్‌ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. బౌల్‌లో ఉన్న రైస్‌ని ఇప్పుడు ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. బిర్యానీలోకి చికెన్ ఇప్పుడు రెడీగా ఉంది. ఇప్పుడు ఈ రైస్‌ని ఓడ్చుకొని తెచ్చుకోవాలి. ఇందులోన హాఫ్ చికెన్‌ని సెపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ బిర్యానీలోకి సెకండ్ లేయర్‌లో అప్పుడు చికెన్ ఎయ్యాలి. అందుకోసమే. ఇంకో ప్లేట్‌లోని తీసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్‌లోన సరిపోయినంత ఆయిల్ ఏసుకోవాలి. ముందుగా వచ్చిన బియ్యాన్ని సగం ఇందులో ఏసుకోవాలి. ఫస్ట్ లేయర్‌గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఆ లేయర్ పైన ఏసుకోవాలి. ఇప్పుడు ఆ రైస్‌ని సెకండ్ లేయర్‌గా ఏసుకోవాలి. మసాలాతో వాష్ చేసిన వాటర్‌ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. థర్డ్ లేయర్‌లోన ఇప్పుడు కొంచెం చికెన్ వేసుకోవాలి. థర్డ్ లేయర్‌లోన కొంచెం ఆయిల్ ఏసుకోవాలి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న వాటర్‌ని ఇందులో ఏసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్‌ని క్లోజ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇప్పుడు వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 3 లేయర్స్ బిర్యానీని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీని మనం తినడానికి సర్వ్ చేసుకోవాలి.
వేరే వేరే టేస్టీ దమ్ బిర్యానీ రెడీ. చికెన్ జ్యూస్ని ఇప్పుడు పక్కన వేసుకోండి. ఆనియన్స్ని, నిమ్మకాయని అన్నీ వేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టేస్టీగా ఉన్న దమ్ బిర్యానీ రెడీ. చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీ పెరుగు చట్నీ రెడీ. మీకుగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్